అందరికీ నమస్కారం. RISA బెంగళూరు ఫ్రెండ్స్తో కలిసి మరి మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. మరి అక్కడ ముందు బస్సు దిగగానే ఇక్కడ మేము గేట్ ఎంట్రన్స్ మరియు టికెట్ 120 రూపీస్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. ఈ మైసూర్ రాజభవనం దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ నగరంలో చారిత్రాత్మక భవనం. ఇది ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడయారు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతిపెద్ద భవనాల్లో ఇది ఒకటి కాబట్టి దీన్ని చూడడానికి వెళ్ళాము. ఇక్కడ బయట ప్రదేశం ఇది. మామూలుగా ఇది గేటు మీకు కనబడేది. ఆ గేట్ నుంచి లోపలికి మరి వెళ్ళడానికి కోసం ఇది లోపలికి వెళ్ళాక ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇదంతా చూడొచ్చు. ముందుగా ఇక్కడ ఖాళీ స్థలం ఉంటుంది, తర్వాత గార్డెన్ ఉంటుంది, తర్వాత టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ దూరంగా కనబడేది మైసూరు మామూలుగా ప్యాలెస్. ఆ ప్యాలెస్కు వెళ్ళే ముందు జస్ట్ మిత్రులతో కలిసి కొన్ని ఫోటోలు మామూలుగా వీడియోలు ఇలా తీసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది మైసూరు రాజభవనము మీకు కనబడేది మైసూర్ ప్యాలెస్. దానికంటే ముందు ఇదంతా చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఈ విశాలమైన స్థలంలో చాలా అంటే 4 వైపుల నుంచి 4 గేట్లు కూడా ఉంటాయి దీనికి. తర్వాత ముందు గార్డెన్ ఉంటుంది, తర్వాత ఖాళీ స్థలము చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. ఈ విధంగా అంటే మైసూరు రాజభవనము ఇది భారతదేశంలోకి అతిపెద్ద భవనాల్లో ఒకటి. మామూలుగా దీని టికెట్ కాస్ట్ జస్ట్ లోపల ఎంట్రన్సే 120 రూపీస్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ప్రయాణికుల కోసం ఒక వెహికల్ కూడా మామూలుగా దాని చుట్టూ తిరగడం కోసం వెహికల్ కూడా ఉన్నది. ఈ విధంగా మొత్తం మీద పూర్తిగా ఈ మైసూరు భవనము చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో చాలా అద్భుతమైన మరి కట్టడాలు, తర్వాత నిర్మాణము అన్నీ చాలా బాగా ఉంటాయి. 1897లో దీని నిర్మాణాన్ని స్టార్ట్ చేసి మరి 1912లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. మామూలుగా ఇది ఒకప్పుడు మైసూరుని పరిపాలించిన వడయార్లు ఈ నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతిపెద్ద మరి భవనాల్లో ఇది ఒకటి కాబట్టి దీన్ని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా కూడా దీన్ని మార్చారు. అనేక వస్తువులు మీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి. ఈ బయట ఇదంతా ప్రదేశాన్ని మీరు చూడొచ్చు. చుట్టూ 4 వైపులా 4 ద్వారాలు. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోపలికి ఇక్కడంగా వెళ్తున్నాం. ఇది లోపలికి వెళ్ళే దారి. మామూలుగా అందరు కూడా మా మిత్రులు కూడా అందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇందులో మరి లోపలికి వెళ్తున్న కొద్దీ పెద్దగా క్యూ లైన్లు, తర్వాత చాలా విశాలంగా ఉంటుంది లోపల. మరి ఈ ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్ర పటాలు ఈ మొత్తం మీద ఇవి లోపల ప్రదర్శనకు ఉంచారు. ఇది బహుముఖ ప్రముఖ పర్యాటక ప్రదేశం కూడా ఇది మిత్రులతో కలిసి మామూలుగా లోపలికైతే మరి ఇలా వెళ్ళడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. క్యూ లైన్లో ఎంతోమంది మామూలుగా నిలబడి ఉన్నారు. ఇక్కడ మీకు అద్భుతమైన కట్టడాలు, మరి చారిత్రక నిర్మాణాలు ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. మరి ఈ ప్రధాన ద్వారం దగ్గర భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు కూడా మామూలుగా మనం ముందే చూసినాం. ఇక్కడ కూడా అనేక శిల్పాలు కూడా మన లోపల కూడా అనేక శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. మరి అనేక శిల్ప సంపద, తర్వాత చాలా డిజైనింగ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. లోపలికి మీకు వెళ్తున్న కొద్దీ ఇలా అనేక నిర్మాణాలు, అద్దాలలో మామూలుగా అనేక శిల్పాలు ఇవన్నీ కూడా మీరు చూస్తామంటే మరి చూడబుద్ధి అవుతుంది. అలా చాలా ఆకర్షణీయంగా మరి ఇవన్నీ నిర్మాణాలు అయితే ఇందులో ఉన్నాయి. మీరు మళ్ళీ మరి చూడాలనిపించేలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మామూలుగా లోపలికి వెళ్ళి చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఈ అశ్వదళాలు, అప్పుడు యుద్ధ సైన్యం మరి వాళ్ళ సంబంధించిన పూర్తి చిత్రపటాలు కూడా లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ రంగులు, లైట్లు, అసలు లైటింగ్ కూడా మరి 100ల కొద్ది లైట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఆ నిర్మాణాలలో కూడా మరి ప్రతిదీ కూడా మరి పైకప్పు కానీ, తర్వాత గోడలు కానీ ఇవన్నీ కూడా అనేక శిల్ప సంపదకు నిలయంగా ఇదైతే ఉంది. చూడొచ్చు, ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ డోర్ తలుపులు కానీ, ఆ తర్వాత ఇక్కడ
ఆ తలుపులకు కూడా అనేక ఇప్పుడు చిత్రపటాలు మామూలుగా దానికి అనేక బొమ్మలు వేయడం జరిగింది. ఆ తలుపులు తర్వాత ఇక్కడ గోడలపై అప్పుడు జరిగిన కార్యక్రమాలు, దసరా ఉత్సవాలు ఇక్కడ ఫేమస్ జరుగుతాయి కాబట్టి, తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క వడయార్స్ ఫ్యామిలీ కానీ, మరి ఇక్కడ టిప్పు సుల్తాన్ ఇక్కడ మనకు ఫేమస్ తెలుసు ఈ మైసూరు ప్యాలెస్. తర్వాత ఇక్కడ అప్పుడు వడయార్స్ కుటుంబం సంబంధించిన చిత్రపటాలు అనేక, తర్వాత వారికి జీవిత చరిత్రలకు సంబంధించినవి, మరి ముఖ్య ఘట్టాలకు సంబంధించినవి ఇవన్నీ చిత్రాలు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇవన్నీ కూడా అక్కడి వడయార్స్కి సంబంధించిన, మరి అక్కడ రాజవంశాలకు సంబంధించిన చిత్రపటాలు కూడా ఇక్కడ ఉన్నాయి. This model only outside, same. See this side. పెట్టెలలో మరి ఆనాటి పెట్టెలు, ఆనాడు ఉపయోగించిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా పెద్ద విశాలమైన రాజభవనం. ఈ రాజభవనంలో మరి అనేక విధాలుగా మరి ఇక్కడ ద్వారాలు, తలుపులు ఇవన్నీ కూడా ఒకప్పుడు మరి అక్కడ ఉన్న జరిగిన సంఘటనకు సంబంధించిన చిత్రాలు కూడా ఈ గోడలపై పెయింటింగ్ వేయడం జరిగింది. కొన్ని ఫోటోలు మరి వాటిని పెట్టడం జరిగింది. అక్కడ జరిగే ఉత్సవాలు కానీ అవన్నీ కూడా పెట్టడం జరిగింది.
బండ్లు అప్పుడు గన్స్ గన్ అది ఇట్లా ఈ తలుపు రిఫ్లెక్షన్ మిర్రర్ ఉంటుంది. మరి ఆ మిర్రర్లో మనం క్లియర్గా కనబడుతుంటాం, చూడొచ్చు మీరు. అద్దం అలా కనబడుతుంది. అద్దం అలా కనబడుతున్నారు, మీరు కనిపిస్తుంది వైట్ డ్రెస్. అదే కానీ ఈజీ ఫైండ్ అవుట్ అయితే చాలా లాంగ్.
ఇక్కడ తలుపులపై మరి అందమైన మొత్తం శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇవి చూడడానికి చిన్న తలుపులాగా అనిపిస్తుంది. మీరు ఇలా జూమ్ చేసి చూస్తే ఆ తలుపులపై అనేక బొమ్మలు అద్భుతంగా చెక్కి ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇవన్నీ బొమ్మల్ని. ఇలా తలుపులపై అనేక శిల్పాలు, అంటే ఇవి వెండితో తయారు చేసినట్టుగా ఉన్నాయి. పూర్తిగా అవి వెండి తలుపులకి ఈ విధంగా బొమ్మలు వేయడం జరిగింది. అవి ఆ డోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే చాలా చిత్రాలతో కూడిన ఆ డోర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ డోర్స్ అవి చాలా మరి కట్టె కూడా చాలా గట్టిగా స్మూత్గా మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నది. ఇవన్నీ కూడా వచ్చి రూఫ్, ఆర్చెస్, ఇక్కడ ఒక శిల్పం కూడా ఉన్నది. మా ఫ్రెండ్ మహేష్ ఫోటో దిగుతున్నాడు. ఇక్కడ ప్యాలెస్ నుంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మరి అప్పుడు ఏనుగులకు వాడిన తర్వాత అలంకరణ కోసం వాడిన ఇవన్నీ కూడా వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మేము ఇవి కూడా ఉన్నాయి కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మరి ఇలా గార్డెనింగ్, తర్వాత చుట్టూ బాట ఇవన్నీ కూడా ఉన్నాయి. మామూలుగా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉన్నది. దీని బయటకు వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ పురాతనమైన మరి రాతి కట్టడాలతోటి మరి పెద్ద పెద్ద రాళ్లతోటి నిర్మించిన ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉన్నది. ఇవన్నీ చూడొచ్చు. పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పూర్తిగా రాతి వాటితోటే కట్టడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. టోటల్ దట్ టైం బిగ్ స్టోన్స్. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. మామూలుగా వెల్ అది చాలా లోతుగా ఉంది. సరే జూమ్ చేసినా కానీ చాలా లోతుగా అదైతే అక్కడ ఉన్నది చేద బావి. తర్వాత ఇదంతా లోపల ప్రదేశము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మరొక సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ ఇదంతా కూడా వేరే గేటు ఖాళీ ప్రదేశము. చుట్టూ ప్యాలెస్ చుట్టూ కూడా మొత్తం తిరగడానికి వెహికల్స్ కూడా, ఇలాంటి వెహికల్స్ కూడా మామూలుగా ఎక్కి మొత్తం ప్యాలెస్ చుట్టూ తిప్పడం జరుగుతుంది. ఇది ప్యాలెస్ నుంచి ఇంకో వైపు నుంచి మేము ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇటు నుంచి చూస్తే గార్డెన్, తర్వాత మీకు ప్యాలెస్ని కూడా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఆ ప్యాలెస్ అయితే కనబడుతుంది. చుట్టూ
మరి గార్డెనింగ్ కూడా ఉన్నది. ఇదంతా కూడా చూడొచ్చు. వ్యూ చాలా బాగా ఉన్నది. ఇదంతా కూడా చూడొచ్చు మీరు. దసరా మామూలుగా ఇక్కడ ఫేమస్ దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడ దసరా అని కూడా రాయడం జరిగింది. ఇది ఒక టెంపుల్ ఇక్కడ కూడా ఉన్నది. ఇదంతా గార్డెన్. Oh, Dasara. Yes, yes. Royal animal. Yes, yes, yes. Elephant. Royal elephant. Camera should take one photo. ఇక్కడ పులి ఇక్కడ మా RISI బెంగళూరు ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఇక్కడ చివరిగా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. చివరిగా గ్రూప్ ఫోటో దిగి మేమందరం బయటకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది చర్చ్, మరి మైసూర్లో ఇదొక ఫేమస్ చర్చ్, చాలా ఎత్తుగా అనేక మరి అద్భుతమైన కట్టడంగా ఇది కనబడింది. తర్వాత ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చర్చ్, ఇది లోపలి ప్రదేశము. ఇక్కడ బయట అక్కడ మామూలుగా ఫుడ్ ఫెస్టివల్ ఏదో ప్రోగ్రాము జరుగుతుండే కాబట్టి ఈ చర్చికి సంబంధించిన కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అన్ని రకాల మరి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయంత్రం ఇప్పుడు 6:30 అట్లా అయింది. అలా కలర్ఫుల్గా మరి ఉన్నది. ఇది మరి మైసూర్ టూర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.